అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గా ఉన్నాను. ఫైనల్లీ మేము కూడా సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. ఇలాంటి ఒక మంచి అవకాశం ఆ స్వామివారిని సేవించుకోవడం, ఆ స్వామివారికి పూజ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. సో, ఈ నా 7 వీక్స్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇదైతే ఫస్ట్ వారం అండి. నా లైఫ్‌లో నేను ఎప్పుడు కూడా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను కూడా వీడియోస్‌లో చూడడం, అలాగే ఒక బుక్‌లో చదవడం, అలాగే స్వామివారు ఒక పంతులు గారు ఒక వీడియో చేశారన్నమాట. ఆ వీడియోస్ చూసి నాకు కూడా ఎందుకో చేయాలనిపించింది. అందుకని చెప్పేసి స్టార్ట్ చేశానన్నమాట. ఈ వీడియో మీరందరూ కూడా కంప్లీట్‌గా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకేళ నేను తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. మళ్ళీ సెకండ్ టైమ్ నేను అది రిపీట్ చేయకుండా చూసుకుంటాను. ఇంక ఫస్ట్ అయితే మా ఇంట్లో దేవుడి మందిరం ఉంది కదండీ! అదైతే ముందు రోజే నీట్‌గా క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడేంటంటే ముందు ఫ్లవర్స్ అవి పెట్టేసి ఫస్ట్ ఇంట్లో దేవుడి గూటినైతే రెడీ చేసేస్తున్నాను. మేము గూటి అంటాము. బట్ దేవుడి మందిరాన్ని అయితే మంచిగా క్లీన్ చేసేసి పువ్వులతో డెకోర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను ఇంకా పిండి ప్రమిదలు చేస్తారు కదండీ! అదైతే చేసేస్తున్నాను. సో, నిన్న వీడియోలో చూపించాను కదా! ఆల్రెడీ సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటే త్వరగా అయిపోద్దని చెప్పేసి. సో దట్ నేను అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. ఇంకా పిండి ప్రమిదలు అందరికీ తెలిసిందే కదా! నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. వీడియోస్‌లో చూసానమాట. ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇంకా అలా సింపుల్‌గా అయితే చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది ఇందులో అరటిపండు కూడా వేస్తారంట. బట్ నేనైతే అరటిపండు ఇదంతా ఏం వేయట్లేదు. ఓన్లీ బెల్లం ఒకటే వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. కొంతమంది ప్లెయిన్‌గా కూడా చేశారు. బట్ ఇంకా నేనైతే చాలామంది ఇలా బెల్లం వేస్తున్నారు. కొంతమందేమో ప్లెయిన్‌గా చేస్తున్నారన్నమాట. ఇంకా ప్లెయిన్‌గా ఎందుకులే ఇంక ఇలా బెల్లం వేసి చేద్దామని చెప్పేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. సో, ఇదే మనం చలివిడి కింద కూడా యూజ్ చేస్తాం కదా ప్రసాదంకి. అందుకే కొంచెం ఎక్కువ బెల్లం వేసి మిక్స్ చేస్తున్నాను. బెల్లం అయితే ఇలా ఉందన్నమాట, ఉండల కింద. నెక్స్ట్ అయితే కొంచెం పాలు కూడా మిక్స్ చేస్తున్నాను. పాలు ఆర్ వాటరు ఏదో ఒకటి వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం పాలు వేసి రిమైనింగ్ అంతా కూడా వాటర్ వేసి మిక్స్ చేస్తాను. నేను కొన్ని వీడియోస్‌లో చూసానండి. అంటే మనకి పంతులు గారులు చెప్తారు కదా! నేను అవి చూసానమాట. వాళ్ళేమంటున్నారంటే, ఈ పిండి ప్రమిద తర్వాత దీపం పెట్టిన తర్వాత మనం నైవేద్యంగా తింటామంట. అదే లైక్ ప్రసాదం కింద తీసుకుంటామంట. అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం పాలు, అరటిపండు, ఇలా బెల్లము ఇవన్నీ కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక ప్రసాదం ఎలా పెడతామో అలాగే దీపం పెట్టాలి అని చెప్పేసి అన్నారన్నమాట. చాలామంది వీటికి పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టేస్తారు. అలా పెట్టేస్తే ప్రసాదం కింద మీరు ఎలా తింటారు? అలా కాదు, దీన్ని ప్రసాదం కింద తినాలి తర్వాత అని చెప్పేసి అంటున్నారన్నమాట. నేను 2 వీడియోలు చూశాను. అవి కుదిరితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. లింక్ అయితే ఇస్తాను. మీరు కూడా చూడండి. బట్ ఇంకా నేనేమో చాలా వీడియోస్‌లో ఏం చూసానంటే, ఈ దీపాలు పెడతారు కదా! వాటిల నిండా పసుపు, కుంకుమ ఇవన్నీ బొట్ల కింద పెడుతున్నారన్నమాట. ఇంకేంటో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు. పర్లేదు, మనకి ఎలా అనిపిస్తే ఇంకా అలా చేయడమే ఇంకా. మనసు ప్రధానం అంటారు కదా! అలాగా ఇదిగోండి పిండైతే నేను మంచిగా మిక్స్ చేసేసాను. మొత్తం మనకి 8 బాల్స్ కింద అయితే చేస్తాను. సో, ఒకటి మనకి ప్రసాదం కింద ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రమిదల కింద చేసేసుకోవచ్చు. ఇంకా చాలా పని ఉందన్నమాట. టైం ఆల్రెడీ 6 అయిపోయింది. యాక్చువల్లీ నేను మార్నింగ్ 5కి లేసాను. అలా అయిపోయిందన్నమాట. ఇవైతే నేను చేసేసి చూపిస్తా. ఇదిగోండి మొత్తం కలిపి 8 బాల్స్ అయితే చేశాను. ఇంకొకటైతే ప్రసాదం కోసం, ఇంకా 7 అయితే దీపం ప్రమిదల కోసం. ఇంకెలా అయితే రెడీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా తులసాకులు ఉంటున్నాయి కదా! పూజ కోసం అదైతే కోసుకుందాం. గరిక దొరికింది ఫైనల్లీ దుబాయ్‌లోని. ఒక గరిక 1 దిరహం అయితే 2 దిరహం అయితే తీసుకున్నాడన్నమాట. 50 రూపీస్ అంట ఇది. సో, ఎనీవే అండ్ అలాగే మా ఇంటి దగ్గర కొన్ని పువ్వులుంటే అవి కూడా కోసేసి పెట్టాము. సో, పూజ కోసం ఉంటాయని. కొన్ని అయితే బయట షాప్‌లో కొని తీసుకొచ్చామన్నమాట. కలర్ఫుల్ మొత్తం అన్ని రకాల రంగుల పువ్వులు. అండ్ ఇవన్నీ కూడా మంచిగా షాప్‌లో కొన్నవి. లోపల మందిరంలో అయితే మొత్తం పువ్వులన్నీ సర్దేశాను. ఇంకా మనకి అందరికీ తెలిసిందే కదా! తులసాకులకైతే ఎలాంటి లోటు లేదన్నమాట. మంచిగా మనం ప్రతి వీక్ కూడా స్వామివారికి ఒక దండ కట్టి వేయొచ్చు. మంచిగా తులసాకులైతే ఉన్నాయి. సో, ఇంక ఇవైతే కోసేస్తాను. తర్వాత మాల కట్టేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందండి టైం అయితేని. అలా గడిచిపోతుందన్నమాట.
మేము మొన్న ఆగస్ట్‌లో ఇండియా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ ఇండియాలో ఉన్నాం కదండీ! ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మొత్తం ఎండిపోయాయన్నమాట. నిజంగా చాలా బాధ అనిపిచ్చేసింది. అయ్యో! తులసి రబ్బలన్నీ పోయాయి, ఎండిపోయాయి అని చెప్పేసి చాలా బాధపడ్డాను. బట్ ఎండిపోయిన వాటికే మళ్ళీ నా దగ్గర విటమిన్ క్యాప్సూల్స్ ఉన్నాయన్నమాట. మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ కొంచెం ఎక్స్‌పైర్ అయిపోతే అంటే ఒక 1 మంత్ ఇంకా ఉన్నాయి. బట్ ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి కదా! అని చెప్పేసి వీటిలన్నిట్లికి కూడా వేసేసానన్నమాట. వేసేసి మంచిగా వాటర్ రోజు 2 సార్లు పెట్టేదాన్ని. అలాగ తులసి రబ్బలన్నీ కూడా మంచిగా చిగురించాయమాట. తర్వాత ప్రాణం లెగిసొచ్చింది. హమ్మ! మంచిగా అయ్యాయి అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంక స్వామివారికి ఇయన్నీ కూడా దండ కట్టేసుకొని మన చేతులతోటి ఇలా వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! ఇంటి దగ్గర లేని వాళ్ళైతే కంపల్సరీ షాప్‌లో కొనుక్కోవాల్సిందే. బట్ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేనే కోసుకొని చక్కగా మాల కట్టుకొని స్వామివారికి ప్రతి వారం కూడా వేసుకుంటాను. ఇంకేంటంటే చాలామంది అడుగుతున్నారు లాస్ట్ ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు తులసాకులు ఎక్కడ దొరికాయని చెప్పేసి. ఇదిగోండి మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా నేను దండ కట్టుకొని వేసుకున్నాను. ఒకసారి చూడండి మంచిగా ఎన్నైతే కోసానో ఇప్పుడు ఇదన్నీ కూడా మనం మంచిగా మాల కట్టుకుందాం దేవుడి కోసం. సో త్వరగా ఒక 5 మినిట్స్లో గబగబా మాల కట్టేస్తే అయిపోతుంది. సో చాలా బాగా వచ్చాయన్నమాట. ఒకసారి మాల చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చాలా బాగా వచ్చింది కదా! అండ్ కింద కూడా కొన్ని పువ్వులైతే పెట్టానమాట ఇంకా అందంగా కనిపిస్తుందని. సో మనం ఇంట్లో నీట్‌గా కట్టేసుకున్నాం మాలైతేని. ఓకే అండి. లోపల పూజ దగ్గర అయితే రెడీ చేసుకుందాం. ఇంకా ప్రసాదాలకైతే అన్నీ రెడీ చేయాలి. ఇంకా పిండి ప్రమిదలు నానబెట్టి ఉంచేసానమాట. ఇప్పుడైతే అవి కూడా చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇదేమో చలివిడి. నెక్స్ట్ అయితే పిండి ప్రమిదల కోసం సో ఈజీగా ఉంటుంది కదా! చాలామంది వీడియోస్‌లో చూపించారన్నమాట. ఇలా గ్లాస్‌లో పెట్టేసుకొని చేసుకుంటే బాగుంటుంది త్వరగా అని చెప్పి. అంతే మ్యాక్సిమం ట్రై చేశాను. బట్ ఇలా అయితే వచ్చేయండి. ఇదే ఫస్ట్ టైం చేయడం మాట. నేను ఎప్పుడు కూడా చేయలేదు. బట్ పర్లేదు ఇంకెలా వచ్చినా కానీ మంచిగానే వచ్చాయనిపిస్తుంది. ఇంకా ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఇందులో అయితే ఒత్తులు కూడా వేసేస్తాను. పర్లేదండి మనకి ఎలా వచ్చినా పర్లేదు. చాలాసార్లు అయ్యో బాగా రాలేదని ఫీల్ అయ్యే కంటే కూడా వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండడమే. అండ్ ఇప్పుడు కొంచెం ఒత్తులు కూడా ఇంకెలా మిడిల్లో అయితే వేసేస్తున్నాను. సో నిన్న మనం నానబెట్టేసుకున్నాం కాబట్టి చాలా బాగా నానిమాట. ఇవి ఒత్తులు కూడా వేసి అప్పుడు కుంకుమ బొట్టు ఇదంతా పెడతాను. దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. మెయిన్ ఈ పూజకి ప్రసాదం చిమ్లీ పెట్టుకుంటాం కదా! నల్ల నువ్వులతో చేసిన చిమ్లీ అంట. సో దట్ మనము ఒక 7 ఉండలు కాబట్టి సరిపోతాయి. దీంతో మనం ప్రసాదం చేసుకోవచ్చు. చాలామంది నువ్వుల్ని కొంచెం ఫ్రై చేసి సిమ్లీ ఉండల కింద చేస్తున్నారన్నమాట. బట్ నాకు ఫ్రై చేయాలా లేదంటే ఇలా పచ్చి వేయాలా కూడా అర్థం కాలేదు. సర్లే ఇప్పుడైతే ఇలా చేసేద్దామని చెప్పేసి ఇంకా నార్మల్గా తెచ్చినట్టు ఇక్కడ ఆల్రెడీ ఫ్రెష్గానే దొరుకుతాయి కాబట్టి ఎలాంటివి ఏమీ ఉండవు చెత్త చెదారం గట్టని. సో అందుకని ప్యాకెట్లో వెంటనే మిక్సీలో వేసేసి పౌడర్ కింద కొట్టేసి బెల్లం కూడా యాడ్ చేసేసాను. సో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి మీరు ఫ్రై చెయ్యాలా లేదంటే ఇలా పచ్చిగానే ఉండలు చేసుకోవచ్చా లేదా అన్నది. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు కదా! లేదు ఇలాగే చేసుకోవచ్చు అంటే కనుక ఇలాగే చేసేసుకుంటాను. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే నల్ల నువ్వులు చేయాలా లేదంటే తెల్ల నువ్వులు చేయాలా అన్నది కూడా డౌట్ మాట. కొంతమంది ఏమో నల్ల నువ్వులతో చేస్తున్నారు. కొంతమంది ఏమో తెల్ల నువ్వులతో చేస్తున్నారు. సో అది కూడా కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో నాకు కూడా యూజ్ అవుతుంది. చూసే వాళ్ళకి కూడా కామెంట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నేను లడ్డూలు అయితే చేసేస్తున్నాను. ఒక 7 లడ్డూలు చెప్పేసి అంటారు కదా! స్వామివారికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఉండలు కూడా సిమ్లీ ఉండలు కూడా 7 కింద. ఇంకా కొంచెం బెల్లం పడుతుందేమో అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే సరిపోతుంది ఇది. ఉండ బాగానే వస్తుంది కదా! ఉండ రాకపోతే మళ్ళీ కొంచెం బెల్లం అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇదైతే చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా రిమైనింగ్ అన్నీ కూడా చేసేస్తాను. స్వామివారికి ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయండి. పానకం మెయిన్ అసలు మనం ఓపిక ఉంటేనే వండుకోవచ్చు ఏదైనా ప్రసాదం అంతా కూడా. కానీ మెయిన్గా పెట్టాల్సింది చలివిడి, పానకం, ఈ చిమ్లీ ఈ 3 ప్రసాదాలు మెయిన్గా పెట్టాలి. తర్వాత మిగతాయి మనకు ఓపుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు. బట్ నో ప్రాబ్లం.
అండ్ ఇప్పుడైతే పానకం చేస్తున్నాను. కొంచెం పెప్పర్ పౌడర్, అండ్ అలాగే మిరియాలు, మిరియాలన్నా పెప్పర్ అన్న ఒకటే కదా. అండ్ అలాగే ఏంటిది ఇలాచి. సో హ్యాండ్తో ఎలా అంటే వచ్చేస్తుంది. సో ఇదైతే వేసాను. సో ముందే బెల్లం వేసి నానబెట్టనమాట, అందుకని కొంచెం త్వరగానే నానిపోయింది. ప్రసాదాలు, దీపాలు చేయడం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా ఇంట్లో చాలా తక్కువ ప్లేస్ అయితే ఉంటుంది కదండీ. నేనైతే పూజ ఎలా చేసుకోవాలి, మా ఇంట్లో ప్లేసే ఉండదు. నిజంగా నాకు ఎందుకు మనసులో ఇలా పూజ చేసుకోవాలనిపించిందో కూడా అర్థం కాలేదు. నేను ఒక వారం రోజులు ఆలోచిస్తూనే ఉన్నాను. మా ఇంట్లో ప్లేస్ ఉండదు, నేను ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యానమాట. ఫైనల్లీ ఆ దేవుడు ఈ చిన్న ప్లేస్ అయితే చూపించాడనమాట. దేవుడి మందిరం పక్కనే ఒక చిన్న ప్లేస్ అయితే ఉంది. ఆ తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, సరే ఇక్కడే చేసేద్దాంలే మనం పూజ అని చెప్పేసి ఇంకా ఈ చిన్న ప్లేస్లోనే ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. చక్కగా గోడకి కూడా గోవిందనామాలు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ పీట అయితే మొన్న ఇండియా నుంచి తెచ్చాను కాబట్టి సమయానికి యూజ్ అయిందన్నమాట. ఈ స్వామివారు వ్రతం చేయడానికి ఈ పీట తెచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ కూడా నేను వినాయక చవితి కానీ, వరలక్ష్మి వ్రతం కానీ ఏమీ కూడా ఇలా కింద పెట్టి చేయలేదన్నమాట. ఈ దేవుడి మందిరంలోనే నార్మల్గా పూజ చేసుకున్నాను తప్ప ఎంత ప్రాపర్గా అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు నా దగ్గర అయితే పసుపు రంగు క్లాత్ కూడా లేదు. ఇంక ఈసారికి అయితే ఇలాగ పీట మీదే వేసేస్తున్నాను. బియ్యం అయితే వేసేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే పసుపు వినాయకుడిని చేస్తాం కదా, ఈ ప్లేట్లో కొంచెం పసుపు వేసి వినాయకుని కూడా చేసుకుంటున్నాను. ఇంక పూజ చేయాలంటే మనసు పెట్టి ఆలోచిస్తే చాలు, మనకి ఉన్న దాంట్లోనే ఆ దేవుడు ఏదో ఒక విధంగా మనకి ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తాడనమాట. అయ్యో ప్లేస్ సరిపోదు, అయ్యో ప్లేస్ సరిపోదు మా ఇంట్లో అనుకుంటానే ఉన్నాను. బట్ చాలా అంటే చాలా బాగా పూజ అయితే చేసుకున్నాను. మా అత్తగారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారండి. అంటే ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మాట. నిజం చెప్పాలంటే మా పెళ్ళి కూడా ద్వారకా తిరుమలలోనే అయ్యింది. మా పెళ్ళనే కాదు, మా ఇంట్లో అందరూ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్స్ పెళ్ళిళ్ళు కూడా ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే జరిగేదన్నమాట. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు లైఫ్లో మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక చిన్న లోటు అయితే ఉందన్నమాట. నేను చాలాసార్లు అనుకుంటాను, ఏంటి స్వామి మీ మీ సన్నిధిలో మేము పెళ్లి చేసుకున్నాం, మాకు చాలా కష్టాలు ఎందుకు అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. ఎందుకంటే మాకు పెళ్ళైన తర్వాత మేము మా హస్బెండ్ నేను అసలు కలిసి ఉన్నది లేదు. జస్ట్ ఈ 2.5 ఇయర్స్ నుంచే మేమిద్దరం కలిసి ఉన్నాము. అంతకుముందు నేను పెళ్ళైన తర్వాత చాలా ఇయర్స్ ఇండియాలోనే ఉన్నానమాట. అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని, పెళ్లి చేసుకున్నాం కానీ ఇద్దరం కలిసిలేము, అక్కడ ఒకళ్ళము ఇక్కడ ఒకళ్ళము, లైఫ్ అంతా కూడా చాలా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఇంక మంచిగా మనకున్న దాంట్లో, మనకున్న ప్లేస్‌లోనే నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా అయితే సర్దుకుంటున్నాను. ఇంకా స్వామివారి వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంది. నేను అది పెట్టేసుకున్నాను. విగ్రహం అయితే నా దగ్గర ఏమీ లేదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర లార్డ్ కృష్ణది ఉందన్నమాట, లడ్డు గోపాలు. సో ఇది కూడా వెంకటేశ్వర స్వామి అవతారమే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈ లార్డ్ కృష్ణుడిది అయితే పెట్టుకున్నాను అనమాట, లడ్డు గోపాల్‌ది. మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉంటే విగ్రహం హ్యాపీగా పెట్టుకోవచ్చు. లేదు ఇంకా ఏదుంటే అది పెట్టుకోవచ్చు మాట. ఇంకా పక్కనైతే వినాయకుడిని కూడా పెట్టుకుంటాను. ఇంకా ప్లేస్ ఎక్కువ లేదు. ఎక్కువ ఉంటే కనుక ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని దానిలో మంచిగా బియ్యం అది వేసుకుని పెట్టుకోవచ్చు. నా దగ్గర ఎక్కువ ప్లేట్స్, కప్స్ ఇవన్నీ ఏం లేవన్నమాట. అందుకని చెప్పేసి చిన్న ప్లేట్లోనే నేను ఇలాగా వినాయకుని కూడా పెట్టేసుకుంటున్నాను. కొంచెం పసుపు అంతా వేసుకుని, అలాగే కొంచెం కుంకుమ పెట్టుకుని ఇంకా వినాయకుడిని అయితే పెట్టేసుకుంటాను. మేము ఎప్పుడు కూడా వినాయకుడిని చేస్తే గౌరీదేవిని కంపల్సరీ చేసుకుంటాం అన్నమాట. ఇది ఫస్ట్ నుంచి వస్తున్న అలవాటు, ఏంటో తెలీదు. ఇంట్లో మా అమ్మమ్మ, అమ్మ వీళ్ళందరూ కూడా ఇలాగే చేసేవారు అన్నమాట. వినాయకుడితో పాటు గౌరీదేవిని. చాలామంది వినాయకుడిని ఒకటే చేసుకుంటారు. ఇంకా మేమైతే ఇంక ఇలా కూడా చేసుకున్నాము. అంతే అండి, కుంకుమ మంచిగా రే
लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया नजरिया लागे नहीं कहीं लागे न హాయ్ అండి. పూజ దగ్గర మొత్తం అన్నీ కూడా సర్దేసుకున్నాను. బట్ ఇప్పుడైతే నేను పూజ దగ్గర ఎక్కువైతే వీడియో షూట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒకసారి దేవుడిని మొత్తం కూడా చూపిస్తాను మీకు. అండ్ పూజ వ్రత విధానం ఏంటంటే మనకి యూట్యూబ్‌లో ఆల్రెడీ వస్తదన్నమాట. నేను ఆ పంతులు గారు చెప్తున్న వ్రతం అంతా పెట్టేసుకొని ఇంక పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాం. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మనకి యూట్యూబ్‌లో ఆ పంతులు గారు చెప్తారన్నమాట. ప్రతి వ్రతాలు ఉంటాయి ఆ ఛానల్‌లోని. సో, ఆయన్ని ఫాలో అవుతే ప్రతి ఒక్కటి కూడా మంత్రాలు, కథ ఇవన్నీ కూడా ఆ పూజలోనే వస్తాయన్నమాట. సో, టైం కూడా 9 అయిపోయింది. మేము ఇయన్నీ సర్దుకునేసరికి. ఇంకిప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము. వెలిగించి తద్వారా దీపారాధన చేయబడి శాస్త్రం. కాబట్టి ఆ రకంగా ముందుగా ఆ కైవత్తుని తయారు చేసుకుని ఆ కై సరిపోతుంది. Annual travel credit. అస్తు ప్రాణాయామ్య అక్షతలు ఆడవారి ఎడమ పక్కకు వేసేసేయండి. స్వామి సుందరెడ్డి ధర్మపత్నిష రాజేశ్వరి అస్మాక సకుటుంబాన క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యుద్ధం ధర్మాత కామశ విరుద్ధ పురుషార్థ ఫలసిద్ధం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అతిశుద్ధం సంతాన ప్రాప్యర్థం మనోవాంఛ ఫల విద్యర్థం ఓం శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఓం శ్రీ వెంకటేశ్వర పూజాం కరిష్యే. స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభి నెక్స్ట్ అయితే మనము ముడుపు కట్టుకున్నామండి. మ్యాక్సిమం కథ అంతా చదివేసుకున్నాము. ముడుపు అయితే నేను చక్కగా క్లాత్ నేను చెప్పాను కదా నిన్న పసుపులో తడిపెట్టేసానని చెప్పేసి ముందైతే బొట్టు పెట్టుకుంటున్నాను. ఇది నిన్న పసుపు నీళ్ళలో ముంచేసాను ఆల్రెడీ బాగా. తర్వాత గోవింద 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 గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద విరాజతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగామ హరవ గోవింద సహస్రనామ గోవింద. హాయ్ అండి. ఫైనల్లీ నా పూజ అయితే చాలా బాగా జరిగిందన్నమాట. ఇంకా ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామి అలాగే అలివేలుమంగ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. అండ్ మేమైతే ఈరోజు చాలా చక్కగా చేసుకున్నాం పూజ అయితేని. మాకైతే చాలా టైం అయితే పట్టేస్తుందండి. ఇంకా వీడియో పంతులు గారు ఆల్మోస్ట్ 1.5 hours పట్టిందన్నమాట పూజ అయితేని. ఇంకా దాంతోపాటు మేము గోవిందనామాలు ఒకటే చదువుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ పూజలో రిమైనింగ్ అయితే చదువుకుంటాం అన్నమాట. ఆల్రెడీ టైం కూడా 11 అయిపోయిందన్నమాట. ఇంకా మన టెంపుల్కి కూడా వెళ్ళాలి. సో నేను పూజ అయితే ఎక్కువ కవర్ చేయలేదు, ఏమీ అనుకోవద్దు. ఇంకా చాలామంది వీడియోస్ చేస్తూనే ఉంటారు కదా. నేనైతే మనస్ఫూర్తిగా పూజ చేద్దామని చెప్పేసి ఎక్కువ వీడియో అయితే కవర్ చేయలేదు. బట్
ఆ స్వామివారు మా కోరికతో పాటు మీ అందరి కోరికలు కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా కోరిక తీరాలని మీరు కూడా బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే త్వరగా మన కోరిక అయితే తీరిపోతుందన్నమాట. 7 శనివారాలు పూర్తయ్యే లోపల ఆ స్వామివారు మనందరి కోరిక తీరుస్తారు. అండ్ ప్రత్యేకంగా మా కోరిక తీర్చాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలి. గోవింద 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 గోవింద. తెలుసు కదండీ! మనం పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటే, దేవుడు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు. నేనైతే ఒకటే అనుకున్నాననమాట. ఇంత చిన్న ఇంట్లో పూజ ఎక్కడ చేసుకోను? దేవుడిని పెట్టడానికి కూడా నాకు ప్లేస్ లేదే అని చెప్పేసి చాలా ఆలోచించానమాట. పూజ చేయనా? వద్దా? లేదంటే దేవుడి గూట్లోనే పూజ చేసేస్తే సరిపోతుంది కదా! ఇలా పీట పెట్టి ఇవన్నీ చేయాలంటే కష్టం కదా! అని అనుకున్నాను. బట్ ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేయడానికి చిన్న ప్లేస్ కూడా ఇచ్చాడమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ 7 వారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ అయిపోవాలి. ఇదిగోండి జస్ట్ మాది కొంచెం చిన్న ప్లేస్ ఉంటుంది గదండీ! అక్కడే పూజ అయితే చేసుకున్నాను నేను. కానీ చాలా బావుంది మాత్రం దేవుడైతేని. మనకున్న దాంట్లోనే మంచిగా చేసుకున్నాం అనుకోండి, అదే హ్యాపీనెస్. లేనిది ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పండి. అలా ఉన్న దాంట్లో సింపుల్‌గా అయితే నేను సర్దుకున్నాను. అలాగే పూజ అయితే చేసుకున్నాను. నేను ఇంకా బయట పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మీలో ఎంతమంది ఈ వ్రతం చేద్దామనుకుంటున్నారో గట్టిగా సంకల్పం చేసుకొని మొదలుపెట్టేయండి. ఇంకా అంతా మంచి జరుగుతుంది. ఇంకా మనం ముడుపు కట్టింది, ఇంకా పూజ ప్రాసెస్సు, ఇంకా కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందామండి. ఇంకా 7 వారాలు వ్రతం చేస్తూనే ఉంటాం కదా! ప్రతి వారంలోని ఏదో ఒక విషయాన్ని మీతో షేర్ అయితే చేసుకుంటాను. ప్రెజెంట్ ఇప్పుడైతే టెంపుల్‌కైతే వెళ్దాం అనుకుంటున్నాము. హాయ్ అండి. మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు టెంపుల్‌కైతే వెళ్తున్నాము. జస్ట్ ఒక బనానా అయితే తిన్నామన్నమాట. ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉందామని చెప్పేసి. జస్ట్ ఫ్రూట్ తిన్నాము. ఇంకా టెంపుల్‌కి వెళ్ళి అప్పుడే నీరసం వచ్చేసింది. అందుకనే ఒక బనానా తిన్నాము. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి తర్వాత కుక్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో, మాకు ఇక్కడ అన్ని టెంపుల్స్ అయితే ఉండవండి. జస్ట్ బర్దుబాయ్ సైడ్ కృష్ణ టెంపుల్ ఉంటుందన్నమాట. లార్డ్ కృష్ణ. అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. మళ్ళీ జబ్లలీలో కూడా ఇంకొక టెంపుల్ ఉంటుంది. బట్ అది మాకు చాలా లాంగు. బర్దుబాయ్ అయితే కొంచెం దగ్గరమాట. అందుకని అక్కడికైతే వెళ్తున్నాము టెంపుల్‌కి. ఫస్ట్ డే కాబట్టి వెళ్తున్నాము. అండ్ అలాగే మనం ఈవినింగ్ ఎవరినన్నా అదే భోజనానికి పిలుస్తాం కదా! అతిథిని. బట్ మాకు ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ లేదన్నమాట. ఇక్కడైతే ఎవరు వచ్చేవాళ్ళైతే ఏం కనిపించట్లేదు. భావన వాళ్ళు కూడా ఇండియా వెళ్ళిపోయారన్నమాట. పోనీ వాళ్ళని పిలుద్దామంటే, ఇంకా ఉషాకైతే హెల్త్ బాలేదు. తనని పిలుద్దామంటేని, సర్లే ఇంకని చెప్పేసి లాస్ట్ వీక్ అయితే పిలుస్తాను. ప్రెజెంట్ అయితే ఈ 6 వీక్స్ కూడా నేను ఇంకా ఎవరిని పిలవను. మేము ఇంట్లో నార్మల్‌గా పూజ అయితే చేసుకుని లాస్ట్ వీక్ అయితే అప్పుడు భోజనానికి ఎవరినన్నా పిలుస్తానమాట. ఇంక ఇప్పుడు మనమైతే టెంపుల్‌కి వెళ్ళిపోదాం పదండి. ఇంగోండి కాఫీ తాగుతూ స్టార్ట్ అయ్యాము. ఇంకా 11:30 అయిపోయిందన్నమాట టైం వచ్చేసి. ఇంకా మేము వెళ్ళేసరికి ఎంత అవుతుందో చూడాలి. టెంపుల్ అయితే మరి 12 వరకు ఓపెన్ ఉంటుందో ఆర్ 1 వరకు ఓపెన్ ఉంటుందో చూడాలి. బట్ చాలా లేట్ అయిపోయింది పూజ అయితేని. ఈసారి త్వరగా అయితే స్టార్ట్ చేయాలి. ఒక 3, 2 ఆ టైంకి స్టార్ట్ చేసేయడం బెటర్ ఏమో అని అనిపించిందన్నమాట. ఎందుకంటే నేను 5కి లేసాను. నేను అంతా సర్దుకునేసరికి 9 అయిపోయిందన్నమాట. ఇంకా పూజ స్టార్ట్ అయ్యి పూజ అయ్యేసరికి 11 అయిపోయింది. ఈసారి త్వరగా చేసేద్దాం బావ. టెంపుల్‌కి అయితే వచ్చామండి. బట్ క్లోజ్ అయిపోయింది. యాక్చువల్లీ 12 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇంకా మాకు లేట్ అయిపోయింది ఈరోజు ఇంట్లో పూజ అయ్యేసరికి. బట్ నో ప్రాబ్లమ్. బయట నుంచి మంచిగా దర్శనం చేసుకుని అండ్ అలాగే ఈవినింగ్‌కి ప్రసాదం కావాలి కదా! ఆ ప్రసాదం కూడా ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్దాము. ఎందుకంటే లడ్డూ ప్రసాదం పెడతామన్నమాట ఈవినింగ్. ఆ లడ్డూ ప్రసాదం చేయడం నాకు రాదు. సో దట్ మనం ఇక్కడ కొనేసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం. మనకి టెంపుల్ అయితే ఇలా ఉంటదన్నమాట. లార్డ్ కృష్ణ టెంపుల్. బట్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ ఉన్నా కానీ లోపల మనకి వీడియో అలౌడ్ ఉండదు. ఇక్కడ మనకి కావాల్సిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఇంకా ఫ్లవర్ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మంచిగా ఏమన్నా కావాలితే కొనేసుకోవచ్చు. టెంపుల్ క్లోజ్ అయిపోయిందని చెప్పాను కదా! బయట నుంచే దండం అయితే పెట్టేసుకున్నాము. దేవుడి మందిరాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఒకసారి చూడండి. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది.
ఇలా సందుల్లో నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇది వరకు శివుడి టెంపుల్ ఉండేది, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేశారు. చాలా మందిరాలు ఉన్నాయి. ఈ పూజా మందిరాల కోసం చాలా మంది అడుగుతున్నారు. టెంపుల్కి వస్తే చాలా మోడల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇదంతా కూడా ఓల్డ్ దుబాయ్లా ఉంది కదా చూడడానికి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఊహించుకుంటారు కదా, బట్ ఇదేమో పాతకాలం నాటి దుబాయ్ మాట. చూడండి ఒకసారి, గోడలు మట్టి గోడల్లా ఉన్నాయి చూడడానికి. అవి వెనకాలేమో సముద్రం. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలంటే కనుక ఈ బోట్ ఎక్కి వెళ్ళొచ్చు అన్నమాట. అటు సైడ్ కనిపిస్తుంది చూడండి ఒకసారి, ఇదిగోండి ఇది బార్ దుబాయ్ అంట. అటు సైడ్ ఉన్నది డైరెక్ట్ దుబాయ్. డైరెక్ట్ దుబాయ్ వెళ్ళాలంటే కనుక ఈ బోట్ ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 1 దిరం మాత్రం ఛార్జ్ చేస్తాడు. దేవుడికి ఎల్లో కలర్ నీకు కాదు. ఇదిగోండి ఈవినింగ్ పూజకి మళ్ళీ ప్రసాదం అండ్ అలాగే పువ్వులు కూడా కొనేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ అయిపోతుందన్నమాట. ఆల్రెడీ 1 అయిపోయింది టైము ఇక్కడ, బట్ దర్శనం ఒక్కటే అవ్వలేదు. బట్ నో ప్రాబ్లం అండి, ఇంటి దగ్గర మాత్రం ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం కదా. దుబాయ్లో ఇది చాలా ఫేమస్ మాట, ఓల్డ్ అరేబియన్ టీ హౌస్. యాక్చువల్లీ ఓల్డ్ దుబాయ్ దగ్గర ఉంటుందన్నమాట. చూడడానికి ఏదో పాతకాలం దుబాయ్ని అలా కనిపెట్టినట్టు ఉంటుంది. అదిగో అరబ్ బోల్. మెయిన్ ఏంటంటే టూరిస్టులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు అన్నమాట. ఇది ఒక ఫేమస్ స్పాట్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ అది ఏం కాదు, టీ కాఫీ షాప్ లాంటిది మాట, కెఫే టైపు. కరెక్ట్గా నేను పుట్టినప్పుడు సంవత్సరం కంటే ముందు సంవత్సరంలో ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ అయిందంట. మనకి రాజమండ్రిలో దొరుకుతుంది కదా కోకోనట్ జ్యూస్, అది ఇక్కడ కూడా దొరికింది అన్నమాట. టెండర్ కోకోనట్ షేక్ అంట. ఇంకా జ్యూస్ తాగితే కానీ అసలు ప్రాణం ఆగేటట్లేదు అన్నమాట. నీరసం వచ్చేసింది. ఇంకా కొంచెం జ్యూస్ తాగి అప్పుడు జాగి ఇంటికైతే వెళ్ళాలి. జ్యూస్ టేస్ట్ చేస్తాను. కోకోనట్ జ్యూస్ అలక్కలు వేస్తాడు, ఇందులోని ఇలాచీ వేస్తాడు. ఎక్కువ ఇలాచీ ఫ్లేవర్ కింద ఉంది. రాజమండ్రిలో ఉన్నంత టేస్ట్ అయితే రాలేదు, బానే ఉంది. ఓకే గైస్, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నేను ఇంటికి వచ్చేసి జస్ట్ ఫ్రెష్ అయిపోయాం అన్నమాట. మధ్యాహ్నం 3 కూడా అవుతుంది టైం వచ్చేసి. ఆఫ్టర్నూన్ దగ్గరగా 3 అయింది. 3 కాదు 3:15 అయింది. ఇంకా దీపం వెలుగుతుంది చూడండి. నేను మళ్ళీ 4ంటికి పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఫ్రెష్ అయ్యి, బట్ మళ్ళీ ఇంకా మార్నింగ్ వెలిగించిన దీపం ఇంకా వెలుగుతుంది అన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మార్నింగ్ పెట్టిన దీపం ఇప్పుడు వరకు ఉంది. ఇంకా దీపము అంతా వెలుగుతుందని చెప్పి ఉంచనమాట. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నానం అది చేసి మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను. హాయ్ అండి, ఈవినింగ్ అయిపోయింది. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ అయితే ఇంకా రికార్డ్ చేయలేదు అన్నమాట, ఎందుకంటే మనసు ప్రశాంతంగా పూజ చేసుకోవాలని. వీడియో రికార్డ్ చేస్తుంటే కాన్సన్ట్రేషన్ మొత్తం పోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో క్లిప్ చూపిద్దాంలే అని చెప్పేసి నేనైతే ప్రశాంతంగా కూర్చుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పాజిటివ్ వైబ్ లా అనిపించింది అన్నమాట. ఎందుకంటే తెలీదు, బయట తులసం దగ్గర అయితే దండం పెట్టేసుకున్నా. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. మొత్తం కంప్లీట్ పూజ అయితే అయిపోయింది. ఇంకా సాంబ్రీ నోటి వేయాలన్నమాట. అదైతే బొగ్గులు చార్కోల్ ఉంటుంది కదా, అవైతే గ్యాస్ మీద పెట్టాను. అవి బర్న్ అయిన తర్వాత మనం సాంబ్రీని వేసుకుంటే ఇంకా పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగా అనిపించింది ఈరోజు పూజ అయితేని. ఇక్కడ బొగ్గులు. ఓకే అండి, వీడియోలు అంత కూడా ఎక్కువ అయిపోతుంది, ఇంకేమీ అనుకోవద్దు. ఇంకా హ్యాపీగా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.